ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త ట్రెండింగ్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరి ఆరెండోయి వంటలు చేద్దాం. మీ దగ్గర కూడా ఏవైనా ట్రెండింగ్ రెసిపీస్ ఉండి అవి అందరికీ పరిచయం చేయాలనుకుంటే మరి ఆరెండోయి వంటలు చేద్దాం మీకు సరైన ప్లాట్ఫామ్ అండి. ఇక్కడికి వచ్చి మీ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయండి. 8008054321 ఈ నెంబర్కి ఇమీడియట్ గా డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ ట్రెండింగ్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరెండోయి వంటలు చేద్దాం. విజయలక్ష్మి గారు వచ్చారండి ఈసీఐఎల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. విజయలక్ష్మి గారు హాయ్. హాయ్ మేడం. వెల్కమ్ టు ఆరెండోయి వంటలు చేద్దాం. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. సో విజయలక్ష్మి గారు మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? రోజు చూస్తుంటాం. ఇష్టమా మా ప్రోగ్రామ్ అంటే? చాలా ఇష్టం. ఇంతకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారో చెప్పండి. నేను మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ చేయబోతున్నాను. సూపర్ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి, ఏమేం కావాలి దీనికి? దీనికి కావాల్సినవి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్, ఆలు, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. నైస్ అండి, మంచి కలర్ఫుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. సో పకోడీ అంటున్నారు కాబట్టి మనం ఫస్ట్ ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుని తర్వాత మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. బౌల్ తీసుకుందాము. తప్పకుండా. వెజిటేబుల్స్ అన్ని మనం వేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ వేసుకుందాం. సో మామూలుగా అయితే జనరల్ గా వెజిటబుల్ పకోడీ చేసుకుంటాం కదండి, ఇప్పుడు క్యారెట్ తోది. ఇప్పుడు అంటే రెగ్యులర్ గా మామూలుగా ఆనియన్ పకోడీ ఇట్లా సపరేట్ చేసుకుంటాం. ఇది ఏంటంటే పిల్లలు కొందరు క్యాప్సికమ్ తినరు, కొందరు క్యారెట్ తినరు, అట్లా అన్ని చేసి పెడితే కొంచెం బాగుంటది. అందుకని క్యారెట్ వేసుకున్నాం. ఆలు వేసుకున్నాము. ఓకే. ఆనియన్ వేసుకున్నాం. అన్ని కప్పు. ఓకే. మనకు సరిపడేంత మిర్చి. ఓకే. కొంచెం కారం వేసుకున్నాం. ఓకే. గరం మసాలా. ఓకే. సాల్ట్, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో మనం ఇంకా ఏం వెజిటబుల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది చెప్పండి? ఇవి కాకుండా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాం కదా, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, పన్నీరు, పల్లి వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో కస్టమైజ్డ్ గా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మంచిగా. సో ఇంతకీ మీ గురించి చెప్పండి విజయ్ గారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే. జాబ్ చేస్తాను. మా కుకింగ్ కూడా చేస్తా. క్యాటరింగ్, మా ఫ్రెండ్ క్యాటరింగ్ బిజినెస్ ఉంది. చేస్తుంటాము. నేను అడ్వకేట్ ఆఫీస్ లో అసిస్టెంట్ గా చేస్తున్నాను. ఓ, సో మీరు 2 jobs అన్నమాట, అటు ఇటు. మార్నింగ్ ఒక దగ్గర, ఈవినింగ్ 3 to 9 టైమింగ్స్. ఓ, అట్లా. ఈవినింగ్ 3 to 9 టైమింగ్. మార్నింగ్ ఎప్పుడు? మార్నింగ్ అదే సార్ వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేస్తుంది. ఓహో, అక్కడికి. ఓకే ఓకే, నైస్ నైస్. మళ్ళీ క్యాటరింగ్స్ ఏమైనా వస్తే చేస్తూ ఉంటారా? స్టిచ్చింగ్ అన్ని. బామ్మో, ఏంటి ఆల్ రౌండరా మీరు? నాకు ఒక పాప, బాబు. ఓకే. పాపకి మ్యారేజ్ అయిపోయింది. పాప. సో మీరు అమ్మమ్మ అసలు కనిపించట్లేదు అమ్మమ్మ లాగా. బాబు రీసెంట్ గా ఎంఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఓకే. నైస్ నైస్. నేను మా బ్రదర్ దగ్గర ఉంటా, మా హస్బెండ్ లేరు. బ్రదర్ దగ్గర అంతా నా బ్రదరే చూసుకుంటాడు మొత్తం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు నా తమ్ముడే అంతా. గ్రేట్ అండి, గ్రేట్, రియలీ గ్రేట్. నా తమ్ముడు, మా మరదలు.
వాళ్ళే నన్ను చూసుకుంటారు. మా పిల్లలు చిన్నప్పుడే తను ఇదయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంతా తమ్ముడే. సో మీ కిడ్స్ ఇంకా నాకు తమ్ముడే అంటే నాకు దేవుడితో సమానం అంతా. ఇది మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత శనగపిండి వేసుకున్నాం. సో మీరు కూడా అప్పటి నుంచే జాబ్ చేయడం కొంచెం అంటే నేను 10th క్లాస్ చదువుకున్నా, నాకు తగ్గ జాబు మెల్లి చేసుకుని స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, కుకింగ్. మా డాడీ వంట మాస్టర్ అన్నమాట. ఇంకా ఆయన నుండి అట్లా అలాగే నేర్చుకున్నాం. డాడీ ఫస్ట్ నుండి కుకింగ్ చేస్తారు. చాలా స్లోగా క్యాటరింగ్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు అందుకే ఇప్పుడు మా పాప కూడా చెఫ్, అదే హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? నెక్స్ట్ బియ్య పిండి వేస్తున్నాను. ఇది మనం ఆనియన్ పకోడీ కలుపుకుంటాం కదా, అలా గట్టిగా కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ లా కలుపుకోకూడదు. సో మీకు ఒక తమ్ముడేనండి, ఇంకా మీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా? ఎవరు లేరు. నేను తమ్ముడు. సో మీ తమ్ముడు ఏం చేస్తూ ఉంటారు? తమ్ముడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ NFCలో చేస్తాడు. అంతా తమ్ముడే. ఇంకా సో హ్యాపీ టు హియర్. నిజంగా గాడ్ ఒకటి ఇదైనా ఒకటి దేవుడు బ్రదర్ రూపంలో ఇచ్చాడు. పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, ఇంకా వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉంది, హ్యాపీ. సో మీ క్యాటరింగ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంతకీ? క్యాటరింగ్ బిజినెస్ అంటే ఒక 2-3 years అవుతుంది. సో బాగా నడుస్తుందా? నేను చెప్తాను కదా, అంటే ఎప్పుడు నాకు 2007లో ఇట్లా అయింది మా హస్బెండ్ది. ఇంకా అప్పటి నుంచి చిన్న జాబ్స్. నేను దుబాయ్ కూడా వెళ్ళా, అక్కడ 3 years కుకింగే అక్కడ చేసి వచ్చా. అది అయిన తర్వాత మళ్ళీ షాప్ పెట్టా, అంటే ఇంకా బతకడానికి చెయ్యాలి కదా, మనం ఎవరి దగ్గర డిపెండ్ అవ్వకూడదు. మెయిన్ ఏదో ఒకటి మనం చేసుకోవాలి పని అనేది. అట్లా చేసి పిల్లల్ని పెంచి, తమ్ముడు నాకు సపోర్ట్, అంతా అట్లా. వెరీ ఇన్స్పిరేషనల్ అండి మీరు నిజంగా. చాలా మందికి ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా ఇన్స్పిరేషనల్ నిజంగా. అట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాము, మనకు వాటర్ అవసరం లేదు. ఇంకా దుబాయ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? చాలా బాగున్నది. అవునా? సో మీరు అక్కడ 3 years ఉన్ననాళ్ళు మంచిగా హ్యాపీగా ఎందుకు వచ్చేసారు మళ్ళీ దుబాయ్ నుంచి? పాప మ్యారేజ్, ఇంకా అట్లా వచ్చేసాను అనమాట. ఎవరు లేరు కదా ఇక్కడ, ప్రాబ్లం. మళ్ళీ అవకాశం ఉంటే వెళ్తారా? ఇప్పుడు కూడా రమ్మంటున్నారు. అవునా? వాళ్ళు అరబీలో చెప్తారన్నమాట, కమ్ తాలి విజియా సరా. వచ్చా మీకు అరబీ? బట్ నాకు తెలిసి వాళ్ళంతా అక్కడ ఎక్కువ తినేది మీట్ కదా, మీట్ తింటారు మాక్సిమం. మీరు అంటే నేను వెళ్ళే వాళ్ళు ఎక్కువ తిన్నారు వాళ్ళు. అవునా? సో మీరు అక్కడే వాళ్ళ ఇంట్లో, నాకు తెలిసి అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఇంకా అసలు మనం ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. వాళ్ళు ఏంటంటే మా దీనికి తీసుకెళ్తారు అన్నమాట, డిమార్ట్ కి అట్లా తీసుకెళ్తుంటారు, ఫంక్షన్స్ తీసుకెళ్తుంటారు. నేనే వెళ్ళిన 1 month లోనే వాళ్ళ మ్యారేజ్ అయ్యింది, బాబుది మ్యారేజ్ కూడా చూసేసాను నేను. కానీ ఇక్కడికన్నా మనకి సెక్యూరిటీ అనుకుంటారు, అక్కడికి వెళ్తే సెక్యూరిటీ ఉండదు, అట్లా ప్రాబ్లం అనుకుంటారు. కానీ అది ఏమి ఉండదు, ఎక్కడో ఉంటాయి కానీ అన్ని దిక్కులు అట్లా ఉండదు. చాలా బాగుంటది. ఇంకా అట్లా అయ్యింది అన్నమాట నా జర్నీ, ఇట్లా అయ్యింది. చాలా ఇప్పటికి మీరు చాలా పాపకి మ్యారేజ్ అయిన దానికి పిల్లలకి ఎందుకు ఎక్కువ చెప్తానంటే చదువుకో. నాకు చదువు లేదని చాలా ఫీల్ అవుతున్నాను. అప్పట్లో చదువుకోలేదు, 10th వరకు. 10th అవ్వకముందే నాకు మ్యారేజ్ చేసేసారు అన్నమాట మా డాడీ. ఇంకా చదువు లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలిసింది అన్నమాట. అందుకే మా పిల్లల్ని చదువుకోండి అని చెప్తాను. మా బాబు కూడా ఇప్పుడు కష్టమైనా సరే నేను పంపించా అక్కడికి. అందుకనే మంచి ఎడ్యుకేషన్ వచ్చి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోతారు. మా బ్రదరు బాగా వాడిని బాగా పుష్ చేసి వెళ్ళు చెయ్యు అని, ఏదైనా వాడు ఫ్యామిలీ అందరూ బాగుండాలని అనుకుంటాడు. నైస్ అండి. మీ తమ్ముడిని మెచ్చుకోవాలి అసలు ఫస్ట్, అన్నిటికన్నా ముందు కూడా. తమ్ముడి కన్నా ఫస్ట్ మరదలు మెచ్చుకోవాలి. అవును, కరెక్ట్. ఇదైతే ఇంకా నేను ఎందుకంటే బ్రదర్ మన బ్రదర్, కానీ బయట నుండి వస్తుంది ఒక అమ్మాయి. అమ్మాయి ఎట్లా ఉంటది ఇప్పుడు చూస్తున్నాం కదా మనం బయట. అదే అండి, నేను అదే ఈ కాలంలో కూడా అంటే అట్లాంటి అమ్మాయి ఉండి, ఎందుకంటే తమ్ముడు ఎంత చేయాలనుకున్నా, మన సొంత అన్న మనకి ఎంత చేయాలనుకున్నా కూడా పక్కన వాళ్ళు పండివ్వాలి కదా ఫస్ట్. వాళ్ళకే నచ్చదు ఫస్ట్ ఇవన్నీ. నేను అదే అనుకుంటున్నా, గ్రేట్ ఇవన్నీ అని. లక్కీ మీరు నిజంగా ఈ విషయంలో. చాలా లక్కీ కదా. ఆయిల్ చూద్దాము.
సో మీరు డబ్బులు దుబాయ్ లో ఎక్కువ సంపాదించారా, ఇక్కడ ఎక్కువ సంపాదిస్తున్నారా? దుబాయ్ లో ఏం సంపాదించలేదు మేడం, ఇక్కడ అప్పులు అయిపోయి వెళ్ళి అక్కడ అన్ని అప్పులు తీర్చాను. అప్పులు తీర్చారా? అప్పులు ఎందుకు? అంటే ఈ పిల్లలు చదువుకి వాటికి వచ్చి మ్యారేజ్ చేశాను పాపకి, అట్లా అయింది. ఇట్లా మనం కొంచెం ఇలా వేసుకోవాలి చిన్న చిన్నదిగా. ఫస్ట్ మనం సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకోవాలి. సో మీరు డెఫినెట్ గా వంటలు అయితే ఎక్స్పర్ట్ అన్నమాట. చిన్నప్పటి నుండి ఇంకా డాడీతో వెళ్ళి అట్లా అన్ని స్వీట్స్ మొత్తం అన్ని చేస్తా. సంక్రాంతికి కావాల్సినవి అరిసెలు మొత్తం అన్ని చేస్తాం. సో మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు మా దగ్గరే. మొత్తం మేము 8 members ఉంటాం ఒకే ఇంట్లో. ఒకే ఇంట్లో మీరు అందరు కలిసి? అందరూ, అమ్మ, నేను, పిల్లలు, మా బ్రదరు, వాళ్ళ వైఫ్ కి మా బ్రదర్ కి 2 పిల్లలు, పాప బాబు, మొత్తం 8 members ఉంటాం. గ్రేట్. అందరు ఉమ్మడి కుటుంబం. అవునా? ఇది అయిపోయింది, తీసేద్దాం, బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఇందులో కలర్ అయితే ఇంకా కలర్ఫుల్ గా బయట చేస్తారు కదా, అలా కనిపిస్తది, కానీ మనం నేచురల్ గా చేసుకోవాలి. అందుకని ఏమీ లేదు. ఓకే అండి, సో రెడీ అయిపోయినాయి వెజిటబుల్ పకోడీ. మేడం, వేడి వేడి పకోడీ, వెజిటేబుల్ మిక్స్డ్ పకోడీ. ఓకే అండి, సో టేస్ట్ చూసేద్దాం. చూస్తున్నారు కదా వేడి వేడిగా వెజిటబుల్ పకోడీస్ అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేశారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కారం, గరం మసాలా. మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత శనగపిండి, బియ్యపిండి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న పకోడీలు వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతుందండి పకోడీ. వెరీ యమ్, పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. చాలా టేస్టీగా, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నా నెక్స్ట్ రెసిపీ మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ, లవ్లీ. సమ్మర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రెసిపీ ఇది. ఇది పంజాబ్ ఫేమస్. ఇది మన సౌత్ ఇండియా కాదు, డైరెక్ట్ నార్త్ ఇండియా. అక్కడ ఎక్కువ. అవునా? సరే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. మ్యాంగో లస్సీ కావాల్సిన పదార్థాలు: మ్యాంగో, పాలు, చల్లటి పాలు, షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఇది మ్యాంగో యుగడ్డ, పెరుగు, కాజు. సో ఇది కూడా మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా రెసిపీ మీరు? లేదు మేడం, మీ ఓన్గా. నైస్ నైస్. సో ఎలా చేయాలి చెప్పండి ఇప్పుడు మ్యాంగో లస్సీ. ఫస్ట్ మనం మిక్సీ తీసుకుందాం. సో ఇంతకీ ఏంటి స్పెషల్ ఈ మ్యాంగో లస్సీ? ఇందాక అన్నారు పంజాబ్ లో చేస్తారు ఇది అని. సో మనం ఇక్కడ తయారు చేసుకునే దానికి అక్కడ తయారు చేసుకునే దానికి ఏంటి మేజర్ తేడా? అంటే పెరుగేస్తారు మేడం. ఓకే. ఇందులో మనం అయితే పాలు వేసుకుంటాము, బనానా ఇలాంటివి వేసుకుంటాం కదా. అందులో మెయిన్ ఏంటంటే ఈ 2 ఇంగ్రీడియంట్ ఎక్కువ వేస్తారు అన్నమాట. మ్యాంగో యుగంట, ఓకే, ఇది కర్డ్. మనం అయితే అలా వేసుకోం కదా. అవునవును, అది. ఓకే. ఫస్ట్ మనం మ్యాంగో వేసుకోవాలి. సో మీకు పంజాబీ డిషెస్ ఏమేమి వచ్చు ఇంకా? ఏమి రావు మేడం, జస్ట్ ఏదో. పరాఠాస్ చేస్తారా? ఆలు పరాఠా, ఆలు పరాఠా, వెజిటబుల్ పరాఠా, క్యాలీఫ్లవర్ పరాఠా, మొత్తం ఆల్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మ్యాంగో
సో ఇది బయట దొరుకుతుందా మనకు బయట దొరుకుతుంది మేడం, మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. మనకి షుగర్ కావాల్సినంత తీసుకోవాలి. అన్ని స్వీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ ఎక్కువ ఏం పడదు. ఓకే. చల్లటి పాలు. ఓకే. సో ఎప్పుడైనా వెళ్ళారా పంజాబ్కి? పంజాబ్కి వెళ్ళలేదు మేడం. పెరుగు. ఓకే. 2 స్పూన్స్. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే. మనకి ఐస్ వాటర్ వేసుకోవాలి కొంచెం, మనకు సరిపడేంత. మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది మేడం. ఓకే. మనం నానబెట్టుకొని జీడిపప్పు ఉంచుకోవాలి, కాజు, కొంచెం గార్నిష్కి అంత. జీడిపప్పు ఎంత వేసినా తింటాం కదా. డౌటా అండి? నేను బాగా తింటా జీడిపప్పులు, నాకు కూడా బాగా ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ అవే తినమంటున్నారు కదా, మనం మ్యాంగో లస్సీ కాబట్టి చేసాం కాబట్టి ఇది ఫ్లేవర్ కోసం. నైస్ అండి, కలర్ఫుల్. మేడం మ్యాంగో లస్సీ రెడీ. చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది లస్సీ. చూస్తున్నారు కదా, మ్యాంగో ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రపంచంలో నాకు తెలిసి. నాకైతే ఐ లవ్ మ్యాంగోస్. సో ఐమ్ రెడీ టు టేస్ట్ దిస్. అసలు ఎలా ఉండిపోతుంది లస్సీ చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మ్యాంగో లస్సీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, పెరుగు, పాలు, పంచదార పొడి, మ్యాంగో యోగర్ట్. మ్యాంగో లస్సీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో మామిడి పండు ముక్కలు, మ్యాంగో యోగర్ట్, పంచదార పొడి, పాలు, పెరుగు వేసి బాగా మిక్సీ పట్టించి ఒక గ్లాస్ లో డిష్ అవుట్ చేసుకుని జీడిపప్పు ముక్కలు అలాగే మామిడి పండు ముక్కలతో టాపింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో లస్సీ రెడీ. ఓకే అండి, సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మ్యాంగో లస్సీ. చూద్దాం ఎలా ఉంది టేస్ట్. టూ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. లవ్ ఇట్ టోటలీ. సో ఇవాళ మీరు పరిచయం చేసిన రెసిపీస్ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ మేడం. సో విజయ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ చాలా హ్యాపీ, ఇంకా చెప్పలేను. ఫస్ట్ టైం వచ్చా, అసలు ఎట్లా అంటే చూడడమే కానీ ఇలాగ ఫోన్లో టీవీలోని ఇలాగ ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ కలుసుకున్నందుకు, రావండి వంటల ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ మంచి మంచి రెసిపీస్ మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఓకే అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. విజయ్ గారు థ్యాంక్స్ అలాట్. బాయ్ అండి. సో ఇవాళ విజయలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 ట్రెండింగ్ రెసిపీస్ ని చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.